గాయ్స్, మనం ఇప్పుడు ఉన్నది, మనం తీసుకొచ్చింది కూడా ఈ పెద్ద బుర్జి. ఇంకా 2 బుర్జులు కూడా ఈ అడవిలో కొన్ని ఉన్నాయి, వాటిని కూడా లెంకే ప్రయత్నం చేద్దాం. కానీ ఏమంటే ఒంటరిగా ఉన్నా కాబట్టి ఎక్కడి నుంచి ఏం వస్తుంది అన్నట్టు కొంచెం భయమే. సరే, మెయిన్ ముచ్చటగా చేద్దాం. ఇది వచ్చేసి దగ్గర ఒక 200-300 సంవత్సరాల క్రితం శ్రీ నిర్మల్ కింగ్డమ్, నిమ్మరాజ్యుల పరిపాలన కట్టిన ఇది. ఈ నిమ్మరాజు ఎక్కడికి వచ్చిందంటే అందరు తెలిసి ఉంటుంది. అందరు తెలిసిన పేరు నిమ్మరాజే. మా నిర్మల్ని పరిపాలించింది. కానీ మా నిర్మల్ని పరిపాలించింది దగ్గర 6 రాజులు పరిపాలించారు. ఫస్ట్ రాజు వచ్చేసి నిమ్మరాజు, తర్వాత కుంటి వెంకటరాయుడు, తర్వాత శ్రీనివాసరాజు, తర్వాత ధ్వంస మహారాజు, మళ్ళీ చలపతిరావు అనుకుంటా వగైరే రాజులు కూడా మన దగ్గర మా నిర్మల్ని పరిపాలించారు. ఈ బుర్జు నుంచే సొరంగ మార్గం ఉంది. ఈ బుర్జు దగ్గరనే సొరంగ మార్గం ఉంది. ఇక్కడికి వెళ్ళైతే రాజులని ఇక్కడ నుంచి అయితే బయట పంపించేస్తుంది. కానీ ఇప్పుడైతే దగ్గర 300 సంవత్సరాలకు సంబంధించిన కొంచెం ఏదో వింత శబ్దం పడ్డది. మీకు రికార్డ్ అయిందో తెలియదు. దగ్గర 300 సంవత్సరాలకు సంబంధించిన బుర్జిది. ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంది. అంటే అప్పుడు కట్టిన విధానము, వాళ్ళు వాడిన బంకమన్ను ప్లస్ మళ్ళా డంగు సున్నమే వీటికి నిదర్శనం. ఈ కాలంలో అయితే అట్లా లేదు. చూడండి, ఇక్కడ నుంచే కాదు 6 కేలు ఉన్నది. చూడండి, 7 కేలు 6 దాకా ఉంది. నేను ఒకసారి చూపిస్తాను. చూడండి, ఈ బేస్మెంట్ లెవెల్ అనేది చాలా పెద్దది. అటువంటివి అడవుల కట్టిలు అంటే మరి వెళ్ళి చూద్దాం. చూడండి, పైన కస్తే ఇలా ఉంటాయి. పైన కూడా మొత్తం ఇప్పుడు రాళ్ళు వేరినే తప్పదండి, ముందు ఇంకా సాఫే ఉంటుంది వచ్చిన తెలిసి. ఈ అడవిలో మనం ఉన్నాం. రీసెంట్గా ఈ అడవిలో చిరుతపులి సంచరించిందన్నమాట. రీసెంట్ ఇది ఎక్కడ కదా అడ్రస్, మన సాయిబాబా గండిరమణ సాయిబాబా టెంపుల్ చూసి కదా. దగ్గర ఇది 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఈ అడవి. ఇప్పుడంతా మనం ఫ్యాక్టరీ వచ్చేసింది, మనము 1.5 కిలోమీటర్స్ ఆ మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఈ బుర్జి మీద ఉన్నాము. నిజం చెప్తున్నా, ఈ అడవిలకు మాత్రం ఈ బుర్జు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు కూడా రావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఈ అడ్రస్ కూడా నేను చెప్తాను. బట్ సింగిల్గా మాత్రం రాకండి. ఎందుకు అంటే ఇక్కడ క్రూర మృగాలు జరిగే చోటు. డేరున్న పర్సన్స్ వస్తారచ్చు, నేను వాళ్ళకి అనట్లేదు. డేరున్న రండి, సింగిల్గా వచ్చినా పర్వాలేదు, కానీ చూసుకుంటారండి. మనకి ఏ వైపు నుంచి మనకి ఏది అటాక్ చేసినా కానీ మనం తట్టుకునే శక్తి ఉండాలి. అటువంటి వాళ్ళైతేనే ఈ అడవిలోకి ఇటువంటి సొరంగంలోకి దిగాలి. అక్కడ సొరంగ మార్గం కనిపిస్తే మాత్రం పక్కా దాన్ని కూడా వీడియో రూపంలో వేస్తా. కానీ ప్రజెంట్ అది మూసుకుపోయింది, అది కూడా నేను చూపిస్తానండి.
ఇది చూడండి గైస్, మీరు చూస్తున్నదంతా కూడా అప్పట్లో ఇది స్లాబ్ లాగా ఉంది. బట్ ఇదంతా ఏళ్ళ తరబడి సంబంధించింది కాబట్టి మొత్తం వర్షాలకు కానీ, మళ్ళీ ఈ బండలు వలగొడతారు కదా, వాళ్ళంతా ఇది చేసేసి ఇక్కడ. గాయస్ ఇప్పుడు మనం వచ్చేసి రెండో బుర్జు దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చేసి ఈ మొదటి బుర్జు నుంచి అయితే 500 అడుగుల దూరంలో ఉంది, కానీ అది ఎటువైపు ఉంది అనేది తెలియదు. చూడండి గైస్, అక్కడ రెండో పుట్ట కూడా కనిపించింది చూడండి. దగ్గరికి వెళ్ళి చూడండి, ఇది కూడా వచ్చేసి పాము పుట్ట కనిపించింది చూడండి. మనం రెండో బుర్జు దగ్గర కూడా ఏరుకున్నాము, అది కూడా కనిపించేసింది. దాని దగ్గర కూడా వెళ్ళాం, ఎందుకంటే మనం ఇక్కడ ఎంత ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. అదే గైస్ రెండో బుర్జు. దానికి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, ఎందుకోసమని ఆలోచిస్తాను. సర్లే వెళ్దాం. చూడండి గైస్, మనం చూస్తుంది ఇప్పుడు రెండవ బుర్జు. ఇది వచ్చేసి మొదటి బుర్జు నుంచి 500 అడుగుల దూరంలో ఉంటుంది. చూడండి, మొత్తం కూలిపోయిన దశ తప్పేసింది ఇది కూడా. చూడండి, ఇక్కడ ఊడిపోయిన బండ బేటు ఇక్కడ కింద పడ్డది. చూడండి చూడండి, అవన్నీ కూడా కూలిపోయిన బండలే. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అవన్నీ కూడా కూలిపోయిన బండలే.
ఇది వచ్చేసి రెండవ రహస్య గుర్తు అనమాట. పైకి వెళ్ళండి.